మనమందరం చిన్నప్పుడు చదువుకున్న కథ కుందేలు తాబేలు. కుందేలు ఏదో అంటే తాబేలు కోపం వచ్చి పరుగు పందెం ఒప్పుకుంటుంది. అయితే పరుగు పందెం స్టార్ట్ అవ్వగానే కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంచెం దూరం ఆగి విశ్రాంతి తీసుకుంటుంది. తెలియకుండా అలాగే నిద్రపోతుంది. తాబేలు నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటుంది. కుందేలు లేచి పరిగెత్తినా ఉపయోగం లేదు. అప్పటికే తాబేలు గెలిచింది. నీతి నిదానమే ప్రధానం. అయితే కథ ఇక్కడతో ఆగలేదు. ఓడిపోయిన తర్వాత కుందేలు ఆలోచించింది. అహంకారంతో ఓడిపోయినని తెలుసుకుంది. తన సామర్థ్యానికి తగ్గట్టు చేయలేదని తెలుసుకుని అయ్యో అని బాధపడింది. ఈసారి కుందేలు మళ్ళీ వెళ్ళి తాబేలుతో మరొకసారి పందెం పెట్టుకుందాం అని అడుగుతుంది. తాబేలు ఆలోచించి ఒకసారి గెలిచాం కదా, మళ్ళీ గెలవచ్చేమో, ఓడిపోయినా నష్టం లేదు కదా అని ఒప్పుకుంటుంది. ఈసారి పరుగు పందెం స్టార్ట్ అవ్వగానే కుందేలు తన సామర్థ్యానికి తగినట్లు పరిగెత్తి తాబేలు కంటే తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకుంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, నీ సామర్థ్యంతో పనిచేయి, ప్రతిసారి నువ్వే గెలుస్తావు. అయితే కథ ఇక్కడతో ఆగలేదు. ఈసారి తాబేలు బాగా ఆలోచించి పరుగు పందెం ఎప్పుడు పెట్టినా కుందేలే గెలుస్తుంది, దాని సామర్థ్యం పరిగెత్తడం, నేను దాంతో పాటు పరిగెళ్ళానని అనుకుంటుంది. అయితే ఈసారి తాబేలు తెలివిగా ఆలోచించి కుందేలుతో ఇలా అంటుంది, ఒకటి నువ్వు గెలిచావు, ఒకటి నేను గెలిచాను, ముచ్చటగా మూడోసారి పరుగు పందెం పెట్టుకోవాలని అనిపిస్తుంది అని తాబేలు చెప్తుంది. కుందేలు ఆలోచించి ఎన్నిసార్లు పెట్టినా నేనే గెలుస్తాను కదా అని ఒప్పుకుంటుంది. అయితే తాబేలు అంటుంది, ఈసారి వెరైటీగా వేరే రూట్ లో పరుగు పందెం పెట్టుకుందాం అని చెప్తుంది. సరే అందుకు కుందేలు. స్టార్ట్ అవ్వగానే కుందేలు పరిగెత్తి ఒక చోట ఆగిపోతుంది. దానికి కారణం గమ్యానికి ముందు ఒక చెరువు ఉండటం. కుందేలు ఈత రాదు కాబట్టి అక్కడే ఆగిపోతుంది. తాబేలు నిదానంగా నడుచుకుంటూ వచ్చి ఆ చెరువులో దిగి ఈదుకుంటూ అవతల వైపుకి వెళ్ళి గెలుస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇతరులకు సామర్థ్యం ఉన్న పనిలో టైం వేస్ట్ చేసుకోకు, నీకు సామర్థ్యం ఉన్న పనులను ఎంచుకో, తప్పకుండా సక్సెస్ అవుతావు. అయితే కథ ఇక్కడతో ఆగలేదు. మూడోసారి పందెం అయిపోయిన తర్వాత కుందేలు తాబేలు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళిద్దరూ ఆ పందెం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు. తర్వాత ఈసారి నాలుగోసారి మళ్ళీ పందెం పెట్టుకున్నారు. ఈసారి ఒక్కొక్కరిగా కాదు, ఒక టీమ్ గా చేయాలనుకున్నారు. పరుగు పందెం స్టార్ట్ అవ్వగానే భూభాగం అంతా కుందేలు తాబేలు పైన ఎక్కించుకొని పరిగెత్తడం స్టార్ట్ అయింది. చెరువు దగ్గరికి వెళ్ళంగానే తాబేలు పైన కుందేలు ఎక్కించుకొని ఈదుకుంటూ ముందుకు వెళ్ళింది. ఇలా ఇద్దరు గెలిచారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, నా సామర్థ్యంతో నేను, నీ సామర్థ్యంతో నువ్వు గెలవడానికి టైం ఎక్కువ తీసుకుంది. అదే మనం ఒక జట్టుగా సాధించగలం.